చూడాలి, ముందు మన ప్రాణాన్ని కాపాడుకోవాలి అని మానవుడు ఏం చేస్తాడు? ఎటైనా పరిగెడతాడు, ఏ పనైనా చేయడానికైనా సిద్ధపడతాడు. అలాగే ఇక్కడ మనం గమనిస్తే సౌలును దేవుడు ఏర్పాటు చేసుకుని దేవుని యొక్క ప్రజలకు, ఇశ్రాయేలులకు మొదటి రాజుగా అభిషేకించి తన యొక్క పనిని, బాధ్యతను అప్పగించి సౌలును అక్కడ దీవించినప్పుడు సౌలు తొలి దినాల్లో బాగానే పనిచేశాడు. దినాలు గడిచిపోతూ ఉన్నాయి. దినాలు గడిచిపోతుంటే దేవుని యొక్క కార్యాలు చూస్తున్నప్పుడు ఆ యొక్క సౌలు యొక్క పరిస్థితి ఎలా మారిపోతుందంటే, నేనే బలవంతుణ్ణి, నాకేంటి ఎదురెవరున్నారు అని అనుకుంటూ సౌలు తన ఇష్ట ప్రకారంగా ప్రవర్తించడం, చేయటం ప్రారంభించాడు. ఒక ప్రక్కన మనం గమనిస్తే దావీదును దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. వెళ్ళాడు, సమూయేలు అనే ప్రవక్త వెళ్ళి ఆ యొక్క దావీదును అభిషేకించి వచ్చాడు అన్న వార్త కూడా సౌలుకి తెలిసిపోయింది. ఇక ఏమనుకుంటాడంటే, ఈ యొక్క రాజ్యంలో దావీదు కనుక లేకపోతే నేను ఎప్పటికీ నేనే రాజుగా ఉండొచ్చు, ఎప్పటికీ నేనే ఈ ప్రజలను పరిపాలన చేయొచ్చు అని ఆశ సౌలు కలిగింది. ఆ యొక్క ఆలోచన కలిగినప్పుడు ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు సౌలు దావీదు మీద కుట్రలు పన్నుతూ ఉన్నాడు. దావీదు మీద ఎటువంటి కుట్రలు పన్నుతున్నాడంటే, దావీదుని గురించి చెడు మాట్లాడుతున్నాడు, దావీదుకి హాని కలిగించాలని చూస్తున్నాడు, దావీదు మీద ఎన్ని రకాలైన క్రియలు, కార్యాలు జరిగించడానికైనా సిద్ధపడుతున్నాడు. అందుకే అంటున్నాడు, యెహోవా నా దోషం బట్టి కాదు, నా పాపం బట్టి కాదు, ఊరకే బలవంతులు నా పైన పోగుబడి ఉన్నారు, నా యందు అక్రమం లేకున్నను వారు నన్ను పరిగెత్తా సిద్ధిపరుచున్నారు. ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు దావీదు తన ఏ దోషము నేను చేయకున్నాను, నేను రాజుకు వ్యతిరేకముగా ఏ మాట పలకకున్నాను. ఏమంటున్నప్పుడు వారు ఊరకనే నా పైన నిందలు మోపుతున్నారు, నన్ను తరుముచు